హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి సిడిఎస్ 2026 ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 9 ద పంచాయత్ సంబంధించి ఆర్టికల్స్ ఇచ్చి నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. మనకి ఆప్షన్ డి ఆన్సరు ఆర్టికల్ 243D రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అని ఉండాలి. ఆర్టికల్ 243Kలో మనకి ఎలక్షన్స్ టు ద పంచాయత్స్ ఉంటాయి కాబట్టి నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ గారు కాబట్టి ఆప్షన్ డి ఆన్సరు. మిగిలిన ఆర్టికల్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 9లో పంచాయత్ సంబంధించి ఆర్టికల్స్ మెన్షన్ చేస్తుంటారు. ఆర్టికల్ 243D రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, ఆర్టికల్ 243K ఎలక్షన్స్ టు ద పంచాయత్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 21 నుంచి ఆర్టికల్స్ ఇచ్చి నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. ఆప్షన్ డి ఆన్సరు ఆర్టికల్ 371D స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ సిక్కిం అన్నారు. సిక్కిం కాదు, స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని ఉండాలి. సిక్కింకి అయితే ఆర్టికల్ 371F. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 21లో ఆర్టికల్ 371D స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. మనకి సిక్కిం సంబంధించి ఆర్టికల్ 371Fలో ఉంటుంది. స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ సిక్కిం. అదేవిధంగా మిగిలిన ఆర్టికల్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్లో నాట్ ఇంక్లూడెడ్ అని అడిగారు. మనకి స్టేట్ లిస్ట్లో లేనిది ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్. ఆప్షన్ బి ఆన్సరు. మనకి ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ అనేది కంకరెంట్ లిస్ట్లో ఎంట్రీ 20లో ఉంటుంది. మనకి 7th షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ 1 యూనియన్ లిస్ట్, అదేవిధంగా లిస్ట్ 2 స్టేట్ లిస్ట్, లిస్ట్ 3 కంకరెంట్ లిస్ట్. లిస్ట్ 3 కంకరెంట్ లిస్ట్లో ఎంట్రీ 20 మనం చూస్తే ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి నాట్ కరెక్ట్ అని అడిగారు. మనకి ఆప్షన్ సి చూడండి. దే ప్రొహిబిట్ డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజన్, రేస్ అండ్ కాస్ట్ అన్నారు. ఇన్కరెక్ట్. మనకి ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. కాబట్టి మనకి ఆప్షన్ సి ఆన్సరు. పార్ట్ 3 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఆర్టికల్ 32 రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ అంటే పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. Which of the following rights was described by Dr. B.R. Ambedkar as the heart and soul of the Constitution? మనకి తెలుసు కదా, ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.